కొద్ది సమయం నీ నామాన్ని కనపరిచే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. కొద్ది సమయం నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా. ఎంతో మందికి నేను గొప్ప ధన్యత భాగ్యం మాకు ఇచ్చి ఈ సమయంలో స్తుతించడానికి మహింపరచడానికి ఎంతో కృప చూపించారు. పరిశుద్ధాత్మ బలముతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరి అవిధేతను పొరపాట్ల దిగిన మన దోషులు యేసు నామములో కొట్టివేయబడును గాక. పరిశుద్ధాత్మ అగ్నిలో కడగబడుదుము గాక. వాక్యమైన అగ్నిలో కడగబడుదుము గాక. కలువరిలో యేసయ్య పరిశుద్ధ రక్తంలో కడగబడుదుము గాక. ఆయన కందృష్టి నిర్దోషులుగా ఉందుము గాక. దేవుడు తన శక్తి మనకు అనుగ్రహించును గాక. ఆయన స్వస్థత కార్యం మన కుటుంబంలో జరిగించును గాక. ఆయన కృపాక్షేములు మనం వెంటవచ్చును గాక. ఆయన రక్షణస్త బలముతో మనం నింపబడదుము గాక. ఆయన కృపలో మనం స్థిరపరచబడదుము గాక. ఆయన కృప చేత మనం వర్ధిల్లుదుము గాక. ప్రతి వైరస్ యేసు నామములో కాలిపోవును గాక. ప్రతి బ్యాక్టీరియా కాలిపోవును గాక. ప్రతి వైరల్ ఫీవర్లు కాలిపోవును గాక. ప్రతి వ్యాధి బాధలు కాలిపోవును గాక. సాతాను వ్యక్తులని లైవైపోవును గాక. చీకటి శక్తులని లైవైపోవును గాక. మన కుటుంబాలు ఆర్థికంగా బలపరచబడును గాక. ఆటంకాలని లైవైపోవును గాక. మన కుటుంబాలు యేసు నామములో సమాధానం వెలువడి చేయును గాక. యేసు నామములో సంతోషం వెలువడి చేయును గాక. ప్రతి ఒక్క గుండె బలపరచబడును గాక. క్రీస్తుని బలపై స్థిరపరచబడును గాక. ఆయన చల్లని చూపు మన మీద కుటుంబం నిలుచును గాక. మరణాలు కొట్టివేయబడును గాక. ప్రమాదాలు కొట్టివేయబడును గాక. యాక్సిడెంట్లు కొట్టివేయబడును గాక. అపవాదికులు కొట్టివేయబడును గాక. చీకటి శక్తులు కొట్టివేయబడును గాక. ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత కలుగును గాక. వాక్యముతో అభిషేకించబడుదుము గాక. వాక్యముతో నింపబడుదుము గాక. పరిశుద్ధాత్మతో రగిలించబడుదుము గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుము గాక. ఆయన ఆత్మ ఆలోచన మనకు కలుగును గాక. ఆయన ఏలుబడిలోకి మనం వచ్చుదుము గాక. ఆయన ఎదుర్కొని గొప్ప భాగ్యం మనకు కలుగును గాక. ఇతరాజులకు వారసులుగా మార్చబడుదుము గాక. గొప్ప కృప చూపించిన ఆయన నీ బిడ్డలందరి మీదకి ఎవరైతే వచ్చారో, ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో వారందరి మీదకి నీ గొప్ప కృప చూపించి బలమైన ఆత్మతో అభిషేకించండి. నీ చిత్తమైతే అనేక మంది ఇంకా రావాల్సిన వాడు ఉన్నారు ప్రభా. వాళ్ళ త్వరపెట్టి సకాలంలో తీసుకురండి. వాక్యము నా తండ్రి విని వాక్యానికి లోబడే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభువును ప్రియరక్షకుడి యేసు నామములో తండ్రి యొక్క దేవునికి 10,000 కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ ఈ సమయంలో పరిశుద్ధుడి యేసు నామములో శాలేం రాజా మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన శుభములతో కూడిన సంతోషకరమైన సమాధానము వందనాలు మీకు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచి దేవుని పిల్లలు, ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తం మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పుట్టును కాల్చివేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా మంచి యేసయ్య, గొప్ప దేవుడు నాయన, నీ గొప్ప కృపతో మమ్మల్ని బలపరిచి ఆదరించి దీవించి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచారు. ఇక ముందును మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి పరిశుద్ధాత్మ శక్తితో నింపి అపవాది వైరస్ దురాత్మ ప్రతి విధమైన బ్యాక్టీరియా యేసు నామములో కాల్చివేసి సజీవ లెక్కలో నీ నిత్యరాజ్యం చేర్చుకుంటాను నమ్ముతూ నీ పరిశుద్ధమైన బంగారు పాదాలు ముద్దు పెట్టుకుంటూ నీ కృప కొరకు నీ కృపాసన దగ్గరికి వచ్చిన మమ్మల్ని దయలో జ్ఞాపకం చేసుకోండి.
మేము నమ్మిన దేవుడు ఏంటో మాకు తెలుసు నాయన. మేము సేవించుతున్న దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రేమను, ఆయన బాహుబల్యాన్ని మేము ఎరిగి ఉన్నాం ప్రభువా. మా దేవుడు ఎప్పుడూ మా చేయి విడిచిపెట్టేవాడు కాదు ప్రభువా. నిత్యరాజ్యానికి నడిపించడానికి తండ్రి ఈ భూమి మీద ప్రభువా దీర్ఘాయుష్ కలిగి మంచి ఆరోగ్యంతో నీ పిల్లలుగా సంతోషముతో జీవించడానికి లోకానికి వచ్చారు. మీ ప్రాణం పెట్టారు, మమ్మల్ని విడిపించారు, మమ్మల్ని ఆ విధంగా జీవింపజేస్తున్నారు. అందరి బట్టి మీకు న్యాయం చేస్తున్నారు. చదవబడిన వాక్యం మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి. పరిశుద్ధుడా, మీరు బోధిస్తుండగా వెనుకల చెవి గ్రహించేవి అనుసరించే మనసు మాకు దయచేయండి. ఈ పక్షాన్ని నిలబడి సేవకుడిని కొలతలే నీడంతల ఆత్మతో అభిషేకించండి ప్రభువా. ఇదిగో నాయన, మా అందరి విధేయతలు, పొరపాట్ల అతిక్రమ దోషాలు దయతో క్షమించి పరిశుద్ధమైన రక్తంలో కడగండి, వాక్యముతో కడగండి, పరిశుద్ధాత్మలో కడగండి తండ్రి. ఇదిగోనైనా మీరు మాట్లాడుతుండగా దోచుకున్న దొంగలకు అధికారం లేకుండా చేయండి. ఏ ఒక్కరు అనాలోచనగా ఉండకుండా ప్రతి ఒక్కరూ అయ్యా మీ ఆత్మస్వాధీనం నుండి వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్య ప్రకారం జీవించి గొప్ప వాక్యం దయచేయమని, వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరిచి ఆత్మ ఫలింపు, ఆత్మ ఫలాలు కలిగిన కృపలు వర్తిల్లే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నాం. ఆయన చేతిలో ఉంది, కళ్ళాన్ని శుభ్రం చేస్తారు, గోధుమలు సెపరేట్ చేసి కొట్టులో పోస్తారు, పొట్టుని ఆరని అగ్నితో కాల్చి వేస్తారు. ఇది ఈరోజు మాట. ఈరోజు దేవుడు మనల్ని నియమించింది ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే, మంచి గోధుమగా నువ్వు ఉండాలని. మంచి గోధుమగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. గోధుమ నీతిమంతునికి సాదృశ్యంగా ఉంది, యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. గోధుమలు యేసుక్రీస్తు ప్రభు నామములో తమ పాపాలన్నీ ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవునికి పోలి ఉంది గోధుమ గింజ. కాబట్టి ఈ గోధుమలు మంచి గోధుమలాగా మనం ఉండాలి, కొట్టులో పోయబడిన గోధుమలాగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చుట్టూ ఒకవేళ జరుగుతున్నటువంటి సంఘటనలు, సంభవాలు మనం గమనిస్తే ఖచ్చితంగా దేవుని తీర్పు వెలువడుతుంది అని మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు గోధుమలాగా కనుక నువ్వు ఉండకపోతే, పొట్టులాగా కనుక నువ్వు ఉంటే కాలిపోవటానికి తప్ప ఎందుకు పనికిరావు. కాబట్టి గోధుమకి అంటి ఉండేది పొట్టు. గోధుమల గింజకి ఎప్పుడు పొట్టు కనుక తీసి దాన్ని సెపరేట్ చేసి శుభ్రము చేసి దాన్ని వేరు చేయకపోతే ఆ పొట్టుతో ఉంచబడిన గోధుమలు కూడా ఆరని అగ్నితో కాల్చబడటానికే సిద్ధమవుతాయి. ఈ పొట్టు పాపానికి సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుందా? గోధుమలు ఎప్పుడు కూడా పొట్టు వేరు చేయకోకుండా ఎవరు కూడా పిండి పట్టుకోరు, ఎవరు తినటానికి ఇంట్లో చేర్చుకోవటానికి ఇష్టపడరు. గోధుమలు పొట్టు తీసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాగు చేసుకొని మళ్ళీ వాటిని ఎండబెట్టి తర్వాత మళ్ళీ పిండి చేసుకునేటువంటి వాడు కూడా ఉన్నారు. అయితే ఈ గోధుమలు కనుక పొట్టు కనుక వేరు చేయకపోతే, అంటే ఒక నీతిమంతుడు లేదంటే ఒక మనిషి పాపం నుంచి వేరు చేయకుండా, లోకం నుంచి కనుక వేరు చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన జీవితానికి శాపమే తప్ప వాళ్ళ బ్రతికిన కాలం అంతా కూడా ఈ లోకములో ఏదో నామమాత్రంగా బ్రతికాం అనిపించుకోవటమే తప్ప పరలోక రాజ్యానికి వారసులుగా మాత్రం ఉంటారు. అందుకనే మనిషిలో కొన్ని లోపల నుంచి బయలుదేరే కొన్ని ఉన్నాయని, అవి మనిషి జీవితాన్ని పాడు చేస్తాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక తండ్రికి మీరు అటు ఇటు చూడకూడదు. ఒక తండ్రికి మీరు ఎక్కడ ఉండగా నా కళ్ళు చూస్తూనే ఉన్నాయి, ఒకవేళ నా కళ్ళు కనపడలేదనుకో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, జాగ్రత్తగా వాక్యాన్ని వినేవాడిగా ఉండాలి. జాగ్రత్తగా వాక్యం వినకపోతే చాలా నష్టపోతాం. ఎందుకంటే భయంకరమైన కరువు వచ్చింది, అవునా? ఒక రోజు రాబోతుందంట, అది భోజనం లేక మంచినీళ్ళు లేక వచ్చే కరువు కాదంట. దేవుని యెహోవా వాక్కు దొరకని కాలం ఒకటి వస్తుందంట, యెహోవా వాక్కు కరువయ్యే కాలం ఒకటి వస్తుందంట. చూసారా? ఈరోజు చూడండి, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు.
ఏమనంటే ఇది ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తున్నాం, భయంకరమైనటువంటి కరోనా వైరస్ వచ్చింది. ఆరాధన జరుగుతున్నాయి అంటారా? వాక్యం వినబడుతుందా? వినబడట్లా కదా కదండి. ఒక ఆయనకి నేను ఫోన్ చేసి అడిగితే అంటాడు, అమ్మో దేవుని మందిరానికి వెళ్తే కరోనా వైరస్ వస్తుందండి అంటే రైతు బజార్కి వెళ్ళొచ్చు, కూరగాయలకి వెళ్ళొచ్చు కదా, ఇంకా చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు, మన పనుల మీద ఏ ఊరైనా వెళ్ళొచ్చు. కానీ దేవుని మందిరానికి వస్తేనే కరోనా వైరస్ వస్తుందని అపోహలో చాలా మంది ఉండిపోయారండి. ఇప్పటికీ దేవుడు ప్రాణం పెడతాడా, ప్రాణం తీస్తాడా? చెప్పాలి మీరందరూ కూడా. దేవుడు ప్రాణం పెడతాడు. మీకు వినపడుతుందా? దేవుడు ప్రాణం పెడతాడు, ప్రాణం తీస్తాడా? పెడతాడు. ఏం పెడతాడు? అన్నం అండి. ఏం పెడతాడు? ఏం పెడతాడు దేవుడు మన కోసం? పెట్టాడా? దేవుడు మనకు క్షేమం ఇస్తారా, లేదంటే మన నాశనం నడుపుతారా? అది దేవుని పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కృప. ఆయన ఆశ్రయదుర్గం లాంటివాడండి. నీతిమంతుడు అంట పరిగెత్తుకెళ్ళి దానిలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలి. అందుకని దేవుని ఆరాధన జరగకుండా ఆపేసింది అపవాది. వాక్యం వినకుండా అపవాది ఆపేసింది. అవునా? ఇప్పుడు ఏం కనపడుతున్నాయి? ప్రతి నోట కూడా కరోనా వైరస్ అంట, చచ్చిపోతున్నారంట, అక్కడంట పట్టుకెళ్ళిపోతున్నారంట, క్వారంటైన్ చేస్తారంట 14 రోజులు అంట అని దాని గురించి విని 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 గుడ్డల్లో భయంతో పెట్టుకొని తుమ్ములు వచ్చిన, దగ్గు వచ్చిన, ఎవడన్నా మన ఇంటికి వచ్చి పగులు తగ్గేటకు భయం, 2 తుమ్ములు వస్తే భయం. అవునా కదా? ఎందుకు? భయం పట్టేసుకుంది. అవునా కదా? కానీ దేవుడు ఎప్పుడు భయపెట్టేవాడు కాదు. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? నిత్య సంతోషం ఉంది. ఉన్నాయంటారా? ఉన్నాయా? ఉన్నాయా? లేవా? ఉన్నాయా? 84వ కీర్తన మొదట చదువుదాం. మొదటి వచ్చిన 84వ కీర్తన మొదటి వచ్చిన. నీ మందిర నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం ఆవరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ప్రైజ్ ది లార్డ్. ఎలా కేకలు వేస్తున్నాయంట? ఏమేమి? హృదయము శరీరం కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిర ఆవరణాలు చూడాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని ఘనంగా ఆరాధించాలని, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని హృదయము ప్లస్ శరీరం కూడా ఆనందంతో కేకలు వేస్తున్నాయి. ఇది నిజమైన భక్తి కలిగిన వారి యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బలంగా, అయ్యా వర్షం పడుతుంది, అయ్యా ఏ ఆటంకం రాకూడదు, అయ్యా మీ వాక్యం వినాలి, పునరుద్ధరణ బలం మాకు కావాలి, అయ్యా నీ సన్నిధిని మోసుకువెళ్ళాలి, అయ్యా నీలో ఆనందించాలి, అయ్యా నీలో ఘనంగా ఆరాధించాలి, అయ్యా తన్మయత్వం చెందాలి, అయ్యా ఆటంకాలు కొట్టే ప్రభు నిన్ను దర్శించాలి అనే తృష్ణ మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అదే వర్షం పడుతుందని కనుక మనం ఆగిపోతే ఇంత ఘనంగా జరిగేదా? ఈ వాక్యం వినగలిగేవాడమా? మీకు తెలియకుండా వాక్కు లోపల ప్రవేశించి లోపల మీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి లేని శక్తిని, మీకు బలమైన ఆత్మశక్తిని ఇచ్చి మీలో ఏర్పాటు చేస్తున్న చీకటిని బలహీనతల్ని కొట్టివేసేదే, పారద్రోలేదే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్నారు, మీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి తలుపు తడుతున్నాను, హృదయం తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారిలోకి వచ్చి వారు నేను కలిసి ఏం చేస్తాం? మంచి సేవలుగా వండుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాంసం తింటావు, చేపలు తింటావు, రొయ్యలు తింటావు, పీతలు తింటావు. మందిరం వెళ్తున్నారు, కొంతమంది పీతలు తెస్తారని ఆశిద్దాం. రైతులు చెప్పండి. గురువారం కొంతమంది మందిరం వెళ్తున్నారు, పీతలు తెస్తారని ఆశిద్దాం. రైతులా. హల్లెలూయా. మందిరం పేదలు అక్కడే భాష గారు మందం నిండా కరోనా వైరస్ అంటే నాకు ఏమంటారు ఏంటంటారు వీళ్ళు. రైతుల వాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఏం తింటామో తిను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, భూమి మీద మంచి పదార్థాలు అంట యెహోవా యందు భయభక్తులు గల వారే తింటారంట. ప్రైజ్ ది లార్డ్. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు నా పిల్లలు అంటాడండి. ఈ రోజు నువ్వు ఏం తింటావో తిను, కానీ సరైన వాక్యము శక్తి, సరైన జీవం మనలో లేకపోతే పొట్టులేక కాల్చబడతాం తప్ప గోధుమలు లేక దేవుని సన్నిధి చేర్చబడం. అది విచారకరం. ఎప్పుడైతే మనం పరుగున దేవుని కోసం, అరే ఈ జీవితం ఇచ్చిన దేవుడురా, అరే ఆరోగ్యం ఇచ్చే దేవుడురా, ఈరోజు నాకంటే బలం కలిగినోడు, కోట్లు సంపాదించినోడు, వెండి బంగారాలు
హోదా, పలుకుబడి, అధికారం కలిగిన వాళ్ళు సాతాను కబంధ హస్తాలతో చిక్కి వైరస్ అనే మహమ్మారితో లేని వాళ్ళ. ఈరోజు నీకు నాకు ఏ శక్తి అని చెప్పండి? మన దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? ఏమండి, ఇప్పుడు కరోనా వైరస్ వస్తేనంట ప్రైవేట్ హాస్పిటల్లో చెప్తే 11 లక్షలంట. లేకపోతే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. మొన్న పేపర్లో వేసారు, పేపర్లో వేస్తే ఒక ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లారంట కరోనా వైరస్. పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం దాకా పట్టించుకుని దిక్కులేదంట. గోల్ చేయక లాస్ట్కి ఎవరు వచ్చి ఆ వీల్ చైర్లు తీసుకెళ్ళిపోయారంట. ఆయన వీటికి వెళ్ళిపోన్నారంట. రైతులో తీరా చూస్తే తన భర్త 10 రోజులు అయిపోయింది కానీ జాగ్రత్త ఇట్లా. రాత్రిపూట ఎప్పుడు వెళ్ళిపోయాడు పాపం, ఆయన చనిపోయాడు, మార్చిడికి వెళ్ళిపోయారు. కానీ తన భర్త అసలు మీ భర్త ఎప్పుడు వచ్చారో మాకు తెలియదు అన్నాడు డాక్టర్లు. కానీ డాక్టర్లే మార్చిడికి పంపించారు. అవునా? కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం. అవునా? ఇదివరకు మనకి కరోనా వైరస్ వచ్చిన కొత్తలో వీడియోలు కొన్ని వైరల్ అయింది. తర్వాత గొయ్యి తీసి కోళ్ళని ఏం చేశారంటే లారీతో సహా ఆ గోతుల్లో పడేసి పూర్తి చేశారు. అవునా? ఇప్పుడు మనుషుల శవాలని మనల్ని పూర్తి చేస్తున్నారు. ఐజీ గారు తమిళనాడు చనిపోతే భార్య పిల్లలు హాస్పిటల్ నుంచి బయటికి రాగానే డాడీ అని కూతురు, ఏమండి అని భార్య పడిపోయారు. కానీ ముట్టుకోవడానికి మాత్రం సాహసం చేయట్లా. ఎందుకని? ముట్టుకునే ఛాన్స్ లేదు. 2 నిమిషాలు ఉంచారు, వేళ్ళు ఎక్కించారు. ఐజీ అయితే మాకేంటి? కానీ ఐజీ నిజంగా బతుకుంటే పవర్స్ ఎంత అండి? అవునా? గబుక్కుని ఇక్కడికి వచ్చి ఏంట్రా పాత్రను పెట్టారు, అందరూ బలంగా టీపోవాలి. కానీ అంత అధికారం కలిగిన ఐజీ భార్య పిల్లలు మీద పడి కళ్ళారా చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. కానీ ఈరోజు దేవుడు మనల్ని మన కళ్ళ ముందు, మన పిల్లల కళ్ళ ముందు, భార్య కళ్ళ ముందు, భర్త కళ్ళ ముందు క్షేమం ఉంచాడు. చెప్పండి గట్టిగా. మన శక్తితో మన బలంతో మనం ఏం చేయలేమండి. అవునా? బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? పాతాళానికి వెళ్ళిపోదాం అనుకున్నానా? అక్కడ నీ కళ్ళు చూస్తున్నాయి. సముద్రం లోపలికి వెళ్ళిపోయి, ఈరోజు కరోనా వైరస్ వచ్చినప్పుడు అంటే న్యూజిలాండ్ లో బాగా బిలియనర్స్ న్యూజిలాండ్ వెళ్ళిపోయి బంకర్లు, భూమిలో ఒక బంకర్లోకి వెళ్ళంట, బంకర్లో దాక్కున్నారంట. ఎంతకాలం దాక్కుంటా? రైతులో పోయే రోజు కాదు, నువ్వు బంకర్లో దాక్కుంటావు. అవునా? ఒక ధనవంతుడు ఏం చేశాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, చాలా సంవత్సరాలు సరిపడేటువంటి ఆహారం నీకు సిద్ధపరచని, బాగా సుఖించు, హ్యాపీగుండు, ఎంజాయ్ చేయనుకుంటున్నాడు దేవుడు లేకుండా. కానీ దేవుడు ఏమన్నాడు? వేర్రి వాడా, ఈ రాత్రే నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ఆస్తి, నీ ప్రాణం నీ పోతుందిరా అన్నాడు. ప్రజలా వైరస్ రాల ధనవంతుడికి ఆటోమేటిక్ గా ప్రాణం పోయింది. అనంటారు కదా, నువ్వు వైరస్ నుంచి ఎక్కడ దాక్కుందాం అనుకుంటావు? పాతాళానికి వెళ్తావు, బంకరంలోకి వెళ్తావు, ఎంతో పారిపోతావు, హార్ట్ అటాక్ రాదా? కాబట్టి నీ ప్రాణం పోదా? మరి నిజంగా మన ప్రాణాలు కాపాడేవాని పరిశుద్ధ స్థలానికి ఆయన పాదాలు పట్టుకొని సజీవ లెక్కలు వచ్చి నన్ను, నా పిల్లలు, నా భర్తని అయ్యా క్షేమంగా ఉంచి, నా తల్లిదండ్రుల్ని నా కళ్ళ ముందు పచ్చగా ఉంచేవయ్యా దేవుని ఆరాధించడానికి ప్రాణము, హృదయము, శరీరం కూడా కేకలేయాలంట. హల్లెలూయా. మరి కేకలేకపోతే ఏమైందండి? వేరే కేకలు ఉంటాయండి. ఎక్కడ ధనవంతుడు కూడా చనిపోయాను, అతడు పాతాళానికి తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ కేకలేస్తున్నాడంట, తండ్రివైన అబ్రహామా నన్ను కరుణించు, నీ దగ్గర ఉన్న లాజరును పంపి అతని చేతి వేలి కొనను నీళ్ళలో తడిపి నా నాలుకను చల్లార్చడానికి పంపు, ఇక్కడ బహుగా యాతన పడుతున్నా అంటున్నాడు. అక్కడ ప్రైజులో అక్కడికి ఆకలేస్తున్నాడు. అక్కడికి ఆకలేదు ఎందుకు? ఇక్కడికి ఆకలేసేదానికి. యేసయ్యా నీకు స్తోత్రం అని ఇక్కడికి ఆకలేయచ్చుగా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం అని ఇక్కడికి ఆకలేయచ్చుగా. ఆ బాధ ఉండదుగా. అవునా కదా? ఇక్కడ 70-80 సంవత్సరాలు మనం బతికేది, అక్కడ 20 ఆత్మ బతికింది. కాబట్టి జనాలు ఈ భూమి మీద ఈ శరీరాన్ని చూసి మురిసిపోతున్నారు తప్ప ఏం లేదు. నేను హైదరాబాద్ నుంచి ఓ తల్లి గారికి ఫోన్ చేశాను. పొద్దున్నే లేగలా, లేదు ఏమమ్మా వందనాలు అయ్యారు, వందనాలు మీకు అక్కడ విన్నట్లేదు అనుకున్నా. ఎవరమ్మా మీరన్నా? అయ్యా నేను పలానా సో వాళ్ళ అమ్మగారిని. ఏంటమ్మా ఈ టైంలో చేసామన్నా? ఏడుపేగా ఏడుస్తున్నాడు. ఏంటంటే కుటుంబం మొత్తానికి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. తన భక్తుల మరణము నుండి తప్పించుటకును ఆయన సమర్థుడు. ప్రైజ్ చెప్పండి గట్టిగా. నేను ఒకటే మాట చెప్పా, మనం దేవుని నమ్ముకున్నాం, ఏం పర్లా, మొత్తం క్షేమంగా వచ్చేస్తారు. హల్లెలూయా. మళ్ళీ ఇదే సాక్ష్యం మళ్ళీ చెబుతా, అందరూ క్షేమం ఉండాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మిన బిడ్డలకి ఏ మేలు కొదువై ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమల కాలములో, శ్రమలో ఆయన మనకు తోడై ఉంటాడు, కష్టంలో మనకు తోడుగా ఉంటాడు, బాధలో తోడుగా ఉంటాడు, మరణాపాయంలో తోడుగా ఉంటాడు. లాజరు బయటికి రా అన్నాడు. బయటలో చెప్పండి. ఎందుకని? లాజరు ఒక్క అక్క చెల్లెళ్ళు యేసయ్యను నమ్ముకున్నారు. యేసయ్య కోసం ఎదురు చూశారు. చనిపోయాడు కదా అని చెప్పేసి పోతే పోయాడు అనుకోలే. యేసయ్య ఉంటే, యేసయ్య వస్తే నా తమ్ముడు బాగుపడతాడు అనుకున్నారు. ఆ విశ్వాసం, కలిగిన విశ్వాసాన్ని మనం వమ్ము చేయకూడదని యేసయ్య వచ్చి లాజరు సరి నిద్రపోయి బయటికి అన్నాడు. ప్రైజులో ఎన్నో తర్వాత ప్రైజులో 4వ రోజు, 3 రోజులు అయిపోయి 4వ రోజు వచ్చాడు. బయటికి రాడు. వచ్చాడు రాడు. తబిత పైకి అన్నాడు. ప్రైజులో చెప్పండి. చిన్నదానా లే అన్నాడు. ప్రైజులో. ఎంతమందిని దేవుడు గొప్ప కార్యం చేసి. అలా మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో మరణాన్ని దాకెళ్ళి ఏమండి మరణానికి రుచి చూడకుండా దేవుడు మనం తప్పించింది దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకని పొట్టులా ఉండకూడదు మనం. పొట్టు ఎవరు తింటారు? చూడండి. లూకాసు సువార్త ఎక్కడ చదువుతారు? 15వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు ఆకలి తీర్చుకొని కోరిను గాని ఎవరును వారికి ఏమి రైతులో ఎవరైనా ఏమో ఫస్ట్ గారు మాకు తెలియదు. ఆయన ఎవరు? మా ఆయన తప్ప ఇంకెవరు? మీరు అట్లా ప్రశ్న లేదు. ఎవరైనా చెప్పాలి. చిన్న కుమారుడు కాదు, తప్పిపోయిన కుమారుడు. రైతులో ఎందులో తప్పిపోయాడు? ఆత్మలో తప్పిపోయాడు, తండ్రి సహవాసంలో తప్పిపోయాడు, వాక్యంలో తప్పిపోయాడు, పరిశుద్ధతలో తప్పిపోయాడు, తండ్రి ఇంటి నుంచే తప్పిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ సహవాసాలు ఎక్కువైపోయినాయి మనోడికి. అడో ఇటున్నారా? చెడ్డ సహవాసాలు ఎక్కువైపోయినాయి. ఆ సహవాసాలు పెట్టాడు. ఇక అంతే. ఫ్రెండ్స్ అంటున్నారు ఊరు వెళ్ళాలి బాబాయ్, ఎప్పుడు చూసినా ప్రార్థన ఎంజాయ్ చేయరా. మా నాన్నగారు ఊరుకోరా. మీ నాన్నగారు తాటకం అయిపోయాడు. అసలు లైఫ్ అంటే ఏంట్రా బాబాయ్? అసలు ఇక్కడే ఉందిరా. అసలు మనం బొంబాయి వెళ్తూ ఉంటదే అంతా బొంబాయి. కాబట్టి బొంబాయి వెళ్దాం రారా అన్నారు. వెంటనే వెళ్ళాడు. నిజంగా ఉంటుందా? అబ్బా క్లబ్బులు పబ్బులు, అబ్బా అసలు ఆ మందు ఆ కిక్కు అసలు అది వేరురా బాబాయ్ అన్నారు. వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి గొడవ పడి నేను మీ ఇంట్లో ఉండదు ఎందుకురా నాన్న అన్నాడు. నువ్వు అన్నిటికీ ఆటంకమైపోయావు. నేను బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళా ఉంటావు, నేను ఎంజాయ్ చేస్తే ఏంటి పనులు అంటావు, అన్నిటికీ గద్దెడుతున్నావు, కాబట్టి మీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతాను. అట్లా వెళ్ళకూడదురా. అరే లోకం మంచిది కాదురా, ప్రాణాలు పోతాయి నాన్న. చెడ్డ మాటలు అందంగా ఉంటాయిరా. ఇదిగో నేను పాడు చేసే మాటలు అందంగా ఉంటాయిరా. ఆ మాటలు వినకూడదురా. మనం దేవుణ్ణి నమ్ముకున్నవాడంగా మనం ప్రార్థన చేసుకోవాలంటే ఇదే నీతో వచ్చిందంట. ఆదివారం ఎంజాయ్ చేయలేవు, ఆదివారం రూపాయలు సంపాదించుకోలేవు, ఆదివారం ప్రార్థన అంటావు. కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఆ తిత్తావా సత్తావా ఎవరు సామంటావు? వద్దులే నాన్న, ఇదిగో తీసుకెళ్ళిపోయాడు. చెడ్డ స్నేహితులు పట్టుకున్నారు. శుభ్రంగా దుర్వ్యాపారాలు అలవాటు చేశారంట మనోడిని. ఏ వ్యాపారాలు? దుర్వ్యాపారాలు. మొత్తం అయిపోయిన ఒక్కడ మిగిలిన అందరూ వారిపోయి డబ్బు అయిపోయిన తర్వాత వీడు ఒక్కడే మిగిలాడంట. అక్కడ ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. అంతే. ఒకని చెంత చేరాడంట. పందులు మెప్పుతాడంటాడు. అక్కడ ఏం తినకూడదు మనోడు? పందులు తిను పొట్టు. ప్రైజులా. పందులు తిను పొట్టు. పాపం
నా పొలంలో ఏమున్నాయి? పందులు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము ఒక మంచి పొలమును కనుగొనిన ఒక వర్తకుని పోలి ఉన్నది. ఆ పొలములో విలువైన ముత్యాలు, విలువైనటువంటి దాచబడిన ధనాన్ని కొనుక్కొని అతడు వెంటనే తన ఇంటికి వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి వెంటనే ఆ పొలాన్ని కొనుక్కున్నాడంటే ఆ పొలమే సంఘం. ప్రజలో చెప్పండి గట్టిగా. దేవుని సంఘం అనే పొలంలో ఉండాలి తప్ప ఈ లోకం అనే పొలం సంగతి నీకెందుకు నానా? పాడైపోతావు, పాడు చేసేస్తుంది. ఇంటర్నెట్ లాంటిది లోపలికి వెళ్ళిపోద్ది, తీసుకెళ్ళిపోద్ది. చక్కగా రిమోట్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తుంది. ప్రార్థన చేయనేదో, వాక్యం చదవనేదో, స్తుతించనేదో, బైబుల్ పట్టుకుంటే ఏదో రకమైనటువంటి చేస్తుంది. మా కాళ్ళు వేయనివ్వదు, కన్నీరు కార్చనివ్వదు కదా. మన గురించి కాదులే, మన భక్తులు బయట సంగతి చెప్తున్నాం. కానీ ఇతను ఏం చేశాడు? పొట్టుతో కడుపుని పొదువుకున్నాడంట. పొట్టు పాపం, కానీ వానికి అది కూడా ఏమీ దొరకదా. చివరికి ఏం చేశాడు? మా నాన్నగారి ఇంట్లో పనోళ్ళకి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నాకేంటి కర్మేంటి? నేను ఇంటికి వెళ్ళి నాన్నగారండి మీకు వ్యతిరేకంగా నేను చేశానండి, పరలోక రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా నడిచానండి, నన్ను క్షమించిన నాన్నగారండి, ఇదిగో మీ పని వాళ్ళలో ఒక్కడిగా నన్ను చేర్చుకోండి అని బతులాడుకుంటాను. మారు మనసు పొందాడు. ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు, జీవము కలిగిన దేవుని దర్శించాలని నా ప్రాణమే కాదు, నా హృదయం, నా శరీరం కూడా ఆనందంతో కేకలు వేస్తున్నాయి. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉందండి. దేవుని సన్నిధిలో పిచ్చుకలకు గూడు కట్టుకోవడానికి స్థలం ఉంది, వానకోవలకి పిల్లలు పెట్టడానికి స్థలం ఉంది. ఈరోజు ఎందుకు పనికిరని నిన్ను నన్ను దేవుడు తన సంఘంలో చేర్చాడండి. హల్లెలూయా. తన సంఘంలో చేర్చాడు, మనకు ఒక విలువైన బ్రతికిచ్చాడండి. ఈరోజు నీకు కష్టం వచ్చిందా? ఎవరు వచ్చినా రాకపోయి నేనున్నానంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆకలితో ఉన్నావా? ఇంత ముద్దు పెడతానంటే నా దేవుడు, ప్రాణం పెట్టాడు నా దేవుడు. నువ్వు అప్పుల్లో ఉన్నావా? ఒక మార్గం చూపిస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావా? నిన్ను ఆదరిస్తాడు. నువ్వు నిందల్లో ఉన్నావా? నిన్ను ఆదరిస్తాడు. ఎట్టి పరిస్థితులను దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదాయన. పరలోక రాజ్యంలో ఎప్పుడు కూడా ఆయన కనుష్టి మన మీదే ఉంటుందంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని పిల్లారా, ఈరోజు రక్షించబడిన మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆయన అతి త్వరలో వస్తానంటున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు నాకు తెలుస్తూనే ఉన్నాయి, అర్థమవుతున్నాయి. అబ్బాయి, ప్రపంచానికి రోజులు దగ్గర పడిపోయినరా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఈ రెండవ పత్రిక మీకు రాయించున్నాను. పరిశుద్ధ ప్రవర్తన చేత పూర్వమందులకు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు ఈ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఆయన రాకడ కూర్చున్న వాగ్దానము ఏమైనను పితరులు నిర్మించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమైనట్లే నిలిచి ఉన్నదే అని చెప్పమని మొదట మీరు తెలుసుకున్నవారు. ఏది అనగా పూర్వము నుండి ఆకాశం నుండి నీడలో నుండి నీడ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా వరుదులు. ఆ నీడ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియును భక్తిహీన తీర్పును నాశనము జరుగు దిగువ వరకు అగ్ని కలుగు నిలిచించుటకై అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నది. చెప్పండి. దేవుని పిల్లరా, ఇదిగో అప్పుడు నీళ్ళ వల్ల నాశనం అయిపోయింది భూమి. ఇప్పుడు ఇదిగో అతి త్వరలోనంట అగ్ని కోసం భద్రపరచబడిందంట, తీర్పు కోసం. జరుగుతున్నాయి రాగడ దినాలు సూచనలు అంటే అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, మనుషుల మీద మనుషులు దేవుడు వేస్తారు, అనేకులు ప్రేమ చల్లారిపోతాయి. అవునా? ఒక కొడుకంట తల్లికి కరోనా వచ్చిందని వీధులు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. బస్ స్టాప్ పెట్టేసి. ప్రేమ ఉందా? చల్లారిపోయిందా? రైతుగా హల్లెలూయా.
ఏ తల్లిదండ్రులు అయితే జన్మనిచ్చారో, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు క్షేమంగా ఉండాలని ఆర్నిసులు కష్టపడి తమ సుఖాన్ని కూడా కాదనుకొని పిల్లల క్షేమాన్ని కోరుకొని వారి ఎదుగుదలను కాంక్షిస్తూ నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలని కోరుకున్నారో, ఈరోజు అలాంటి తల్లిదండ్రులకి బస్ స్టాప్లు ఎక్కువవుతున్నాయి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. అవునా? చూడండి, ప్రేమ లేదు, ప్రేమ చాలా అయిపోతుంది. నేను బతికితే చాలు అన్న ఆలోచన ఎక్కువైపోతుందండి. మనం అలా ఉండకూడదండి. దేవుని పిల్లారా, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, లేదా అత్తమామలు ఉన్నారు, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు తెలుసా? రేపు మనకి రేపు మనకి వయసు ఆ వయసుకి వెళ్దామా, లేదంటే ఆడే మన వయసుకి వెళ్తారా? చెప్పాలి. ఆడ వయసుకి వెళ్తామా? మన వయసు తరిగిద్దా పెరిగిద్దా? చెప్పరేటబ్బా, పెరిగిద్దా? ఈ రోజు మనం చూసుకొని నాలో శక్తి ఉంది, బలం ఉంది, నాలో కండ బలం ఉంది, నాకేం నన్ను చూడ చోటు చూడనుకుంటే రేపు పొద్దున నీ స్థితి కూడా అట్లాగే వెళ్ళిపోద్ది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. దేవుడు ఆ మనసును చూస్తాడండి. దేవుడు ఖచ్చితంగా అలాంటి మనసును చూస్తాడు. కాబట్టి దేవుని పిల్లల చుట్టూ జరిగిన పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అంటే, అతి త్వరలో ఈ భూమికి తీర్పు జరగబోతుంది అని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజే నాది, ఈ గంటే నాది, ఈ గంట దాటితే నాకేమో ఇదో తెలియదు. దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోవడమే. మరి వెళ్ళిపోయిన తర్వాత ఒక తీర్పు ఉంది. అప్పుడు మరి నిజంగా పొట్టు లేకుంటావా, గోధుమ లేకుంటావా? పొట్టుని ఏం చేస్తాడు దేవుడు? అగ్నిలో కాల్చేస్తాడు. దుర్మార్గం కలిగిన వారు, భక్తిహీనతలో ఉన్నవారు, పాపంతో మునిగి తేలిపోయేవారు, దేవుని భయాన్ని విడిచిపెట్టి తమ ఇష్టానికి నడుచుకునే వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నరకానికి పంపించేస్తాడు. ఎవరైతే దేవుని భయం కలిగి ఆ పొట్టుని అంటించుకోకుండా ఆ పొట్టుని ఎప్పుడు నిత్యము శుభ్రం చేసుకుంటూ మంచి గోధుమల్లాగా ఉంటారో, దేవుని నీతిని కలిగి ఉంటారో, దేవుని పరిశుద్ధతను కోరుకుని ఉంటారో, దేవుని యథార్థతను కోరుకుంటారో, యేసు రక్తంలో కడగబడి సిద్ధపాటు కలిగి నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిత్యం ఆయన మీద ఆనుకుంటారో, వారు మాత్రమే కొట్లు పోయబడతారు. వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. దేవుని పిల్లరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ మీదకు వచ్చే సముద్రం ఆపుగలుగుతాడు, గాలిని గతిస్తాడు, నీ కోసం సముద్రాన్ని పాయం చేస్తాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు, సింహాల నోడు ముగిస్తాడు, సూర్యచంద్రులను ఆపుతాడు, అగ్నిబాణం చల్లారుస్తాడు, ఏదైనా నీ కోసం చేస్తాడు. కానీ దేవుడు ఒకే ఒక్క మాట కోరుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? సిద్ధంగా ఉండు, సిద్ధపడి ఉండు. నీ మనసును నమ్ముకోబాక, మనుషులు నమ్ముకోబాక, నిన్ను నువ్వు నమ్ముకోబాక. నా మీద ఆధారపడు, నన్ను నమ్ముకో. నీకు ఏది కావాలన్నా ఈ భూమి మీద నేను చేయడానికి సిద్ధమే. అలాగే ఈ భూమి మీద నుండి పరలోక రాజ్యం వచ్చిన తర్వాత నా కుడి పక్కన నేను కూర్చోబెడతాను. కాబట్టి దేవుని పిల్లారా, ఈరోజు భక్తిహీనుల వలె మనం ఉండకూడదు, వేషధారణని పొట్టు మనకు ఉండకూడదు, భక్తిహీనతని పొట్టు మనకు ఉండకూడదు. అర్థమవుతుందా? ఏ విధమైనటువంటి దుర్మార్గుని సహవాసం అనుకుంటకూడదు. ఒక మాటలు చెప్పాలంటే, మన సహవాసము ఆయన కుమారుని యేసు క్రీస్తుతో పరిశుద్ధాత్మతో మనం ఆయన సహవాసం కలిగి ఉండాలి. ఒకరి సంగతి మనకు అనవసరం, ఒకరి వైపు ఎప్పుడు చూడద్దు. నువ్వు ఎప్పుడు చూడవలసింది యేసు వైపు చూడాలి. నీ ప్రయాణం అంతా కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడి ఉండాలి. అంతేగాని ఈ భూమి మీద ప్లాన్ వేయబాక. మన ప్లాన్లు ఎందుకు పనికిరావు. దేవుడి చేతిలో పెట్టు, నీ జీవితం దేవుడి చేతిలో పెట్టు. ఆయన ఏ విధంగా భూమి మీద వర్తన చేస్తాడో ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఎన్నుకుంటాడు. దీపస్తంభం మీద దీపం లేక ఉంచోబెడతాడు, కొండ మీద నా పట్టణం లేక చేస్తాడు. అందరికీ కూడా నీ జీవితాన్ని చక్కగా మాదిరికరంగా ఉంచుతాడు, లోకానికి ఉప్పుగా ఉంచుతాడు, లోకానికి వెలుగుగా ఉంచుతాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఆ పొట్టు అనే పాపాన్ని తీసేయండి, ప్రార్థనలు కూర్చోండి. ఆ పొట్టు అనబడేటువంటి సీరియల్ని, ఆ పొట్టు అనే సినిమాని, ఆ పొట్టు అనే అబద్ధాన్ని, ఆ పొట్టు అనేటువంటి మోసాన్ని,
ఆ పొట్టు అనేటువంటి వ్యభిచార తలంపుల్ని, ఆ పొట్టు అనేటువంటి ఆ సెల్ ఫోన్ ఉన్నటువంటి భయంకరమైన పాపాన్ని, పొట్టు అనే భక్తిహీనతని, పొట్టు అనబడేటువంటి అబద్ధాలని, పొట్టు అనబడేటువంటి ప్రతి విధమైనటువంటి కామ వికార చేష్టలు తీసవతలపడేయండి. త్వరలో రాబోతున్నాడు యేసయ్య. ఒకవేళ ఆయన ఆలస్యం అవ్వచ్చు, మనకు ఒకటి సిద్ధంగా ఉండాలి, తప్పదు. కాబట్టి ఏ పొట్టు మనం ఉండకూడదు. పొట్టుందా ఎవడు కొనటానికి కూడా ఇష్టపడ్డాం. ఏం గోధువులు అయ్యా అంటారు. అదే పొట్టు తీసిన గోధుమలు చక్కెర చేతితో తీసుకొని 2 కిలోలు అయ్యి అంటారు. మనుషులుగా పుట్టున్నటువంటి గోధుమలు మనమే కొనడానికి ఇష్టపడము. పాపంతో నింపబడిన నిన్ను దేవుడు ఎలా ఇష్టపడతాడు? అందుకని పాపముతో మనకి చూడవద్దు, లోకముతో స్నేహం అంతకంటే వద్దు. నీ నీ నరక వేరు, నీ బ్రతుకు వేరు, నీ భక్తి వేరు. లోకానికి వేరుగా ఉండాలి, లోక సంబంధం లేకుండా ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడు నడుస్తూ ఉండాలి. దేవుడు ఒక్క మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడుగా ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులు. పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని చూడరు అన్నాడండి. ఒకవేళ నేను పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూసి తల్లిదండ్రులు కోల్పోతాను. కాబట్టి పరిశుద్ధత మనకు కావాలి. కాబట్టి దేవుని పిల్లరా, ఆయన చేతుల్లో ఉంది. కళ్ళాన్ని శుభ్రం చేసి తీర్పు తీర్చి నిన్ను నన్ను పరిశీలించబోయే రోజు రాబోతుంది. ఆ రోజు ఎగిరిపోయే పొట్టు, కాల్చబడే పొట్టులాగా మనం ఉండకూడదు, పందులు తినే పొట్టులాగా మనం ఉండకూడదు. పొట్టులు పోయబడేటువంటి దేవుని పిల్లలుగా ఆయన నీతిని కలిగి, ఆయన పోలిక కలిగి, ఆయన స్వభావ లక్షణాలు కలిగి మనం ఉందాం. అంటే దేవుడు మనకు అనుగ్రహించుకుందాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా మంచి యేసయ్య, మీ పిల్లలమైన మాతో వ్యక్తిగతంగా సూటిగా బాహటంగా మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచారు. నిజమేనాయనా, ఈ లోకంలో ఏ పొట్టు కలిగి ఉన్నా మేము నీతిని కోల్పోయినట్టే నాయన. ఏ పొట్టు మమ్మల్ని ఏర్పడి చేస్తుందో ఆ పొట్టు యేసు నామములో తీసివేయబడును గాక. ప్రతి విధంగా లోకమనే పొట్టు తీసివేయబడును గాక, పాపమనే పొట్టు తీసివేయబడును గాక, దేశమైన పొట్టు తీసివేయబడును గాక, పద్యమని పొట్టు తీసివేయబడును గాక, శ్రేష్టమైన బోధులుగా దేవుడు మమ్మల్ని మార్చును గాక. అయ్యా, నీ పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కలగండి అయ్యా, పరిశుద్ధాత్మలో మమ్మల్ని కలగండి నాయన, వాక్యమైన కలగండి నాయన. ఒకవేళ మా మనసు నిలబలేక